శ్రీనివాస్ రెడ్డి గారిది నిజంగా ఆయనది తెలంగాణ రావాలనేటువంటి కాజ్తోనే ఆయన ఈ పార్టీలో చేరారు. జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్గా పార్టీ పెట్టిన మూడో రోజు వారి మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి జలదృశ్యంకి వచ్చారు. వచ్చి సార్ను పరిచయం చేసుకొని, నేను ఇట్లా రిటైర్డ్ ప్రొఫెసర్ను, 1999లో వారు రిటైర్ అయ్యారు. 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిన, జైలుకు పోయినా అని ఇట్లా తన పరిచయం చేసుకున్నారు. వారితో వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు సార్ దిక్కు చూస్తూ, సార్ మంచోడు, చాలా డెడికేటెడు, బాగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఆయన ఏదైనా ఆఫీస్లో పని చెప్పండి సార్, బాగా చేస్తాడు సార్ అని వారి వెంట ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో అనడం, ఆ నిమిషం నుంచే వారు ఆఫీస్ సెక్రటరీగా మారిపోయింది. అంటే అట్లా వారి ప్రస్థానం పార్టీ పెట్టిన రెండో రోజు మూడో రోజు నుంచి ఇవాళటి వరకు 25 సంవత్సరాలు, 2.5 దశాబ్దాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో సీన్ అన్నది. ఆయన అంటే అందరికీ గౌరవం. నేను 25 ఏళ్ళు చూశాను. ఎప్పుడూ ఆయన ముఖంలో కోపం కానీ, ఒకరి పట్ల కోపంగా మాట్లాడడం కానీ, ఒకరి పట్ల తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఒక పరుష పదజాలం ఆయన నోట నేను ఎప్పుడూ వినలేదు. 25 సంవత్సరాల్లో ప్రేమ చూశాను, చిరునవ్వు చూశాను, ఓపిక చూశాను, ఆ మంచితనం చూసిన తప్ప ఆయనలో ఎన్నడూ కోపం చూడలేదు. అప్పుడప్పుడు మనం వస్తుంటాం, కానీ ఎప్పుడు కూడా అదే చిరునవ్వు, అదే ఓపిక, అదే ప్రేమ సీనన్నలో చూసేవాడిని నేను. అయితే ఆ డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? 69లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వెటర్నరీ కాలేజీ విద్యార్థిగా ఆ కాలేజ్ ప్రెసిడెంట్, యునానిమస్గా ఆ రోజుల్లో కాలేజ్కి యునానిమస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో ఉద్యమం చేసి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జైలుకు కూడా పోయారు. అంటే ఆ డెడికేషనే ఆయనను బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చింది. అంటే వారు రాజకీయాల్లోకి వచ్చిండ్రు, కేసీఆర్ గారిని కలిసిండ్రు, టీఆర్ఎస్ పార్టీలో 25 ఏళ్ళు ఆయన పనిచేసిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బలమైన ఆకాంక్ష ఆయనలో ఉంది కనుక ఆయన టీఆర్ఎస్ పార్టీలో వారు చేరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిండ్రు. అంటే ఒక త్రిబుల్ డి, నేను సీనన్నలో 3 విషయాలు చూశాను. 1 డిటర్మినేషన్, 2 డెడికేషన్, 3 డివేషన్. డిటర్మినేషన్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక డిటర్మినేషన్ ఉండేది. డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను నీతిగా, నిజాయితీగా, నిజంగా ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ లాగా తెలంగాణ భవన్లో 25 ఏళ్ళు పనిచేశారు. అండ్ డివోషన్ టువర్డ్స్ ద లీడర్, లీడర్ ఈజ్ బాస్, లీడర్ ఈజ్ సుప్రీం, కేసీఆర్ ఏం చెప్తే అదే నాకు వేదం అని చెప్పి ఆ డివోషన్ ఆయనలో నేను 25 సంవత్సరాల పాటు చూశాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఏదో డిసప్పాయింట్ అవుతాం, ఏదో లీడర్ ఏదన్నా ఒకరోజు మూడు బాగాలేకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర బాధపడతాం, కానీ ఆయనలో ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ ఈజ్ రైట్, కేసీఆర్ ఈజ్ మై బాస్, ఆయన చెప్పింది అమలు చేయాలనేటువంటి ఒక డివోషన్ ఆయనలో నేను రెగ్యులర్గా చూసేటువంటి వాడిని. అట్లా నా ఒక రిక్వెస్ట్ కూడా ఉంది సీనన్నతో. నిజంగా చెప్పాలంటే మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది వెళ్ళారు. కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. 2001లో పార్టీ పెట్టినాడు, ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుందని ఒకడన్నాడు, ఇది పున్నానికి పుట్టింది అమాసకు మాయమవుతుందని ఒకడన్నాడు. 2001లో పార్టీ అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చంద్రబాబు పెట్టించిన పార్టీ, ఇది తెలుగుదేశం యొక్క పార్టీ సబ్సిడరీ అని కొందరు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన సీనన్న ఇది బీజేపీ అనుబంధం అని ఓడు మాట్లాడతాడు, కాంగ్రెస్ అనుబంధం అని ఓడు మాట్లాడతాడు, ఆ రోజుల్లో తెలుగుదేశం అనుబంధం అని ఓడు మాట్లాడతాడు. ఇట్లా ఎన్నో చూసాం. ఇట్లా రకరకాల ఇవన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ పోరాటం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష కానీ, మనం అద్భుతమైన విజయాలు కానీ, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఎజెండాను పెట్టించి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పించిన రోజు ఒక గొప్ప ఆనందం ఉండే. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరినప్పుడు మీరు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితేనే నేను క్యాబినెట్లో చేరుతా అన్నారు. నిజంగా ఒక రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఉభయ పార్లమెంట్ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము అని ఆనాటి రాష్ట్రపతి ప్రకటిస్తే
నిజంగా తెలంగాణ అయిపోయిందని గొప్ప ఆనందాన్ని పొందినాం ఆ రోజు. సరే ఇట్లా కాంగ్రెస్ మోసం చేస్తుంది అట్లా అనుకోలేదు, ఇంకా అయిపోయింది తెలంగాణ అనుకున్నాం. అట్లాంటి ఆనందాలు కావచ్చు, మోసాలకు కూడా అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మన సీనన్న. ఎందుకంటే సీనన్నకు తెలుసు, మొన్ననే మనం దీక్షా దివస్ కూడా చేసుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2, 2014 లేదు. వీటన్నిటికీ సాక్ష్యం ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. సీనన్న నువ్వు అమెరికా పోతున్నావు, టైం ఉంది, మరి రాజేష్ దగ్గర ఉంటావా రాధిక దగ్గర ఉంటావో నాకు తెలియదు, కానీ ఒక పుస్తకం రాయి తప్పకుండా. మొత్తం కేసీఆర్ గారు 2001 నుంచి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలుగా ఆయన ఈ తెలంగాణ సాధనలో ఆయన అనుసరించిన వ్యూహాలు, ఆయన పోరాట పటిమ, ఆయన కృషిని, రాజకీయంగా చేసిన కృషి, ఉద్యమ రూపంలో చేసిన కృషి, జేఏసీ ఏర్పాట్లో చేసిన కృషి, దీని అంతటికి నువ్వు సాక్ష్యం కనుక బహుశా డైరీలో రాసి పెట్టుంటావేమో డేట్లు, ఒక పుస్తకం రాయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అయితే ఆ పుస్తకం ఇనాగ్రేషన్ అమెరికాలో చేద్దామా ఇండియాలో చేద్దామా? మరి పద్మారావు అన్న జగదీష్ అన్న అమెరికా పోతామని పోటీ పడుతుండ్రు. మరి ఆ పుస్తకం ఇనాగ్రేషన్ అమెరికా పెట్టి అందరం వస్తాం. లేదు, నిన్న ఇక్కడ తోలుకొచ్చుకొని ఇదే తెలంగాణ భవన్లో మళ్ళీ ఆ పుస్తకాన్ని మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. అంటే చాలామంది రాయలేరు. నువ్వు ఒక ప్రొఫెసర్గా ఉన్నావు, దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. నిజంగా కొన్నైతే అప్పుడప్పుడు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తే సీనన్ననే ఆథరైజ్డ్. సీనన్న సంతకంతో బీ ఫాములు తీసుకుపోయి చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయింది, చాలామంది కౌన్సిలర్లు అయింది. మొత్తం ఆథరైజేషన్ దానికి ఇచ్చాడు. సీనన్న నువ్వు చూసుకో అంటుండే, అంత నమ్మకం కేసీఆర్ గారికి. సో ఆ 2001లో కానీ 2006లోనూ చాలాసార్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులకు సీనన్నే సంతకాలు పెట్టి బీఫామ్లు ఇస్తుండే. మేము అవి తీసుకుపోయి ఎంతోమందిని జెడ్పీటీసీలు, ఎంపీపీలు చేసినాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఎమ్మెల్యేలకు బీఫామ్ కావాలన్నా, ఎమ్మెల్సీలకు బీఫామ్ కావాలన్నా సీనన్న తయారు చేసి తేవాల్సిందే, కేసీఆర్ గారు సంతకం పెట్టాల్సిందే. అవి చెక్కులు కావచ్చు, బీఫాములు కావచ్చు. అట్లా అంత నమ్మకం. సీనన్న తెచ్చినంటే సార్ సంతకం పెట్టాడు, అంతే, ఏం ఎక్కువ చదవడదని. ఆయన తెస్తుండే, సార్ సంతకం పెడుతుండే. అంత నమ్మకంగా ఒక డివోషన్తో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా ఆ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అవినాభావ అనుబంధమే సీనన్నను టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి దగ్గర చేసింది. అందుకే కేసీఆర్ గారు కూడా నిజంగా బాగా భావోద్వేగానికి లోగయ్యారు. ఆయన వెళ్తున్నారంటే చాలా బాధపడ్డారు కేసీఆర్ గారు. చాలా భావోద్వేగానికి లోనై ఎంతో ఆత్మీయంగా ఆ కుటుంబాన్ని హత్తుకొని మరి వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలి, వరంగల్లో చేయండి, భవన్లో చేయండి అని ఇవన్నీ ఆదేశాలు ఇచ్చి సమావేశాలు పెట్టించిందే కేసీఆర్ గారు. నిజంగా వారికి ఆయన పట్ల అంత ప్రేమ ఉంది. అంటే ఇది ఇందాక పొన్నాల లక్ష్మయ్య గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రేమ, అభిమానాలకు, కార్యకర్తలకు, నాయకులకు బండే అనుబంధానికి ఇది ఒక ప్రతీక. ఇవాళ ఇది సీనన్నకు సన్మానం కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ జరిగే సన్మానం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ జరిగేటువంటి సన్మానంగా మనం చూడాలి. అంటే అంత ఒక డెడికేటెడ్ లీడర్ను ఇవాళ మనం ఇలా గౌరవించుకుంటున్నాం. ఆ గౌరవం అందరిది, బీఆర్ఎస్ కార్యకర్తలందరిది ఈ గౌరవం. అందరి పట్ల ఇదే రకమైనటువంటి అభిమానం బీఆర్ఎస్ పార్టీ కలిగి ఉంటుంది. సో ఇంకా ఎక్కువ లంబాచౌడ